శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. 124వ అధ్యాయం. శ్రీకృష్ణుని గొప్పతనం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, తర్వాత రెండు పక్షాలకు ద్వంద్వయుద్ధం మొదలైంది. శ్రీకృష్ణుడు విచక్రకునితో, బలరాముడు హంసునితో, సాత్యకి డింభకునితో, వసుదేవుడు ఉగ్రసేనుడు హిడింబునితో యుద్ధం చేశారు. ఇతర యాదవ సంఘం ఇతర వీరులతో యుద్ధం చేయసాగారు. మొదట శ్రీకృష్ణుడు విచక్రకుని వక్షస్థలం మీద తీక్ష్ణములైన బాణాల్ని ప్రయోగించాడు. విచక్రకుడు పదునైన బాణాలతో శ్రీకృష్ణుని కొట్టాడు. వాళ్ళ యుద్ధం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత వారి నారిని చెవి వరకు లాగి ఇంద్రుని ఎదుట క్షిరీకృష్ణుని వక్షస్థలం మీద మరొక బాణం ప్రయోగించాడు. ఆ దెబ్బకు నోటి నుండి రక్తం ధారగా వచ్చింది. శ్రీకృష్ణుడు మిక్కిలి కోపించి ఒక క్షురప్రం అనే బాణంతో విచక్రకుని రథం మీది ధ్వజాన్ని ఖండించి 4 గుర్రాలను చంపి సారథిని కూడా 3 బాణాలతో చంపివేశాడు. శంఖధ్వని చేశాడు. అప్పుడు విచక్రకుడు కోపించి రథం మీద నుంచి కిందికి ఉరికాడు. ఒక మహాభయంకర గదతో కృష్ణుని కిరీటం మీద, నుదురు మీద కొట్టి సింహనాదం చేశాడు. వాడు పెద్ద రాయినెత్తాడు. దాన్ని తిప్పి తిప్పి భగవంతుని వక్షస్థలం మీద కొట్టాడు. భగవంతుడు ఆ రాతిని తిప్పివేయుటచే విచక్రకుడు పెద్ద నిట్టూర్పు విడిచి మరణించిన వాడి వలె నేలపై పడ్డాడు. స్మృతి వచ్చిన తర్వాత ఒక పరిఘను చేత పట్టుకుని శ్రీకృష్ణుని, ఓ గోవింద, ఈ పరిఘతో నీ గర్వాన్ని నశింపచేస్తాను. దేవాసుర యుద్ధంలో నా పరాక్రమాన్ని బాగా చూసి ఉన్నావు. అయినా మళ్ళీ నాతో యుద్ధం చేయడానికి సాహసిస్తున్నావు. ఓ మహాబాహు, ఈ పరిఘను నీపై ప్రయోగిస్తున్నాను. శక్తి ఉంటే దీన్ని నివారించు అని పలికి విచక్రుడు అందరి సమక్షంలో భగవంతుని మీద పరిఘను ప్రయోగించాడు. భగవంతుడు ఆ పరిఘను చేతితో పట్టుకుని, ఒరే దురాత్మ, చచ్చావు అని తన ఖడ్గంతో ఆ పరిఘను ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత విచక్రుడు విశాలమైన ఒక చెట్టును పెకరించి భగవంతునిపై విసిరాడు. భగవంతుడు దాన్ని కూడా ముక్కలు చేశాడు. భగవంతుడైన కృష్ణుడు ఈ విధంగా క్రీడించి చివరకు అతన్ని చంపాలని భయంకరమైన ఆగ్నేయాస్త్రాన్ని విచక్రునిపై ప్రయోగించాడు. ఈ ఆగ్నేయాస్త్రం అందరెదుట విచక్రుని శరీరాన్ని అంతను భస్మం చేసి తిరిగి భగవంతుని చేతిలోకి వచ్చి ప్రకాశించింది. దైత్యులు మిగిలిన వారు నలువైపులకు పారిపోయారు. వాళ్ళు సముద్రంలో పడి దాక్కున్నారు. అప్పటి నుండి మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో శ్రీకృష్ణుని గొప్పతనము అన్న 124వ అధ్యాయం. 125వ అధ్యాయం. బలరామ హంసల యుద్ధం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, ఆ సమయంలోనే గొప్ప ధనుర్ధారి అయిన బలరాముడు ధనుస్సు ఎత్తి 10 బాణాలతో హంసని కొట్టాడు. హంసుడు కూడా 5 బాణాలను బలరామునిపై ప్రయోగించాడు. కానీ బలరాముడు వాటిని మధ్యలో నరికివేశాడు. మరియు హంసని వక్షస్థలంపై 10 బాణాలు ప్రయోగించాడు. ఒక బాణంతో నుదుటి మీద కొట్టాడు. ఆ దెబ్బతో హంసుడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. చాలాసేపు రథం మీద స్మృతి లేకుండా ఉండి తెలివి రాగానే ఒక బాణం తీసి బలరాముని కొట్టాడు. సింహగర్జన కూడా చేశాడు. అతని సాహసం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. పెద్ద దెబ్బ తగులుటచే బలరాముని నోటి నుండి రక్తం స్రవించింది. అతని శరీరం అంతా రక్తంతో తడిసింది. తర్వాత హంసునిపై బలరాముడు 1000 బాణాలు వర్షించాడు. ఆ బాణాలు రథం మీద, ధ్వజం మీద, ధనుస్సు మీద, అంబుల పొదల మీద అంతటా పడి చాలా బాధ కలిగించాయి. అప్పుడు బలగర్వితుడైన హంసుడు మిక్కిలి కోపించి ఒక బాణంతో బలరాముని కొట్టి 2వ బాణంతో అతని ధ్వజం ఖండించాడు. తర్వాత 4 బాణాలతో అతని 4 గుర్రాలను, సారథిని కూడా యమపురానికి పంపాడు. అంత బలరాముడు మిక్కిలి కోపించి హంసునిపై గదతో కొట్టాడు. ఆ గద దెబ్బకు రథచక్ర ధ్వజాలు విరిగిపోయాయి. తర్వాత హంసుని మీద గదను ప్రయోగించాడు. హంసుడు కూడా గద తీసుకుని రథం నుండి కిందకు దూకాడు. వాళ్ళ ఇద్దరికి గదాయుద్ధం జరిగింది. కొంతసేపటికి ఇద్దరు అలసిపోయారు. వాళ్ళ ఇద్దరి యుద్ధము దేవాసుర యుద్ధంలా కనిపించింది. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో బలరామ హంసుల యుద్ధము అన్న 125వ అధ్యాయం. 126వ అధ్యాయం. సాత్యకి డింభకుల యుద్ధం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, బలవంతుడు ప్రసిద్ధమైన పరాక్రమం కలవాడు ఒక సాత్యకి డింభకునితో ఘోర యుద్ధం ప్రారంభించాడు. మొదట సాత్యకి వేద పండితుడైన డింభుని ముఖం మీద, రొమ్ము మీద 10-15 బాణాలు ప్రయోగించాడు.
డింబకుడు కూడా సాత్యకి మీద 1000 బాణాలు ప్రయోగించి బాణవర్షం కురిపించాడు. సాత్యకి ఆ బాణాలను వ్యర్థం చేసి సింహనాదం చేశాడు. తర్వాత కోపించి డింబకుడు 1000 బాణాలతో సాత్యకిని గాయపరిచాడు. అప్పుడు మహావీరుడు సాత్యకి అర్ధచంద్రాకార బాణంతో అతని ధనుస్సును ఖండించాడు. డింబకుడు దాన్ని విసిరివేసి రెండవ ధనుస్సు పట్టుకున్నాడు. తర్వాత అతి భయంకరమైన క్షురప్రం అనే బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు సాత్యకి రక్తం కక్కుకున్నాడు. కానీ సాత్యకి అతని ధనుస్సును ముక్కలు చేశాడు. ఈ విధంగా సాత్యకి డింబుని యొక్క 505 ధనుస్సులను రాజులందరి ఎదుట ఖండించి సింహగర్జన చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ధనుస్సులు విడిచిపెట్టి భయంకరమైన ఖడ్గయుద్ధం చేశారు. అనేక పద్ధతులతో ఖడ్గయుద్ధ కళను ప్రదర్శిస్తూ ఆ ఇద్దరు వీరులు యుద్ధం చేయసాగారు. ఎవరు అలసట చెందలేదు. వాళ్ళిద్దరిలో ఒకరు శంకరుని శిష్యుడు, రెండవ వాడు ద్రోణాచార్య శిష్యుడు. ఆకాశంలో నిలిచి చూస్తున్న దేవతలు, గంధర్వులు ఆ యుద్ధాన్ని పొగడసాగారు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో సాత్యకి డింబకుల యుద్ధము అను 126వ అధ్యాయం. 127వ అధ్యాయం. బలరాముడు హిడింబకుని చంపుట. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, వృద్ధుడు, యుద్ధ నిపుణుడు, ముసలితనం చేత సత్వం తగ్గిన శరీరం కల మహాత్ముడైన వసుదేవుడు, ఉగ్రసేనుడు వీళ్ళిద్దరూ ఆ మహాయుద్ధంలో దుష్టరాక్షసుడైన హిడింబునితో యుద్ధం చేయసాగారు. వాళ్ళు అనేక బాణముల వేలాదిగా వర్షించి దురాత్ముడైన హిడింబునికి భయం కలిగించారు. అప్పుడు హిడింబుడు మనుష్య మాంసం భక్షిస్తూ యుద్ధభూమిలో అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు చూడడానికి భయంకరుడుగా ఉన్నాడు. వాడు మాంసపు ముద్దలు తింటూ రక్తం తాగుతూ ఉన్నాడు. వాడు ఏనుగును ఏనుగుతో, గుర్రాన్ని గుర్రంతో, రథాన్ని రథంతో కొట్టి నొక్కు చేస్తున్నాడు. రాక్షసుడైన హిడింబుడు యాదవ సైనికులను నమిలివేస్తున్నాడు. ఆ పరిస్థితిలో చాలామంది యాదవులు పారిపోయారు. పట్టుబడిన వాళ్ళు అతనికి ఆహారమయ్యారు. కొంచెం సేపట్లో యాదవ సేన స్తంభించిపోయింది. అప్పుడు వృద్ధులైన వసుదేవుడు, ఉగ్రసేనుడు కోపంతో ధనుస్సులను ఎక్కుపెట్టి ఆ భయానక రాక్షసుని ఎదుట నిలిచారు. రాక్షసుడు వాళ్ళను చూడగానే వేగంగా పరిగెత్తాడు. దారిలో కనిపించిన వాళ్ళను మేస్తూ వృద్ధులైన వాళ్ళ వైపు సాగాడు. అప్పుడు ఉగ్రసేనుడు, వసుదేవుడు ఎడతెరిపి లేకుండా బాణాలు వర్షించి రాక్షసుడి నోటి నిండా బాణాలు నింపారు. ఆ బాణాలు తింటూ పరిగెడుతున్నాడు హిడింబుడు. అతడు వీరుల వద్దకు వెళ్ళి వాళ్ళ ధనుస్సులను విరిచేశాడు. ఆ రాక్షసుడు తమ చేతులు బాగా చాచి రాజులందరి ఎదుట ఆ ఇద్దరు వృద్ధులను పట్టుకోవడానికి ముందుకు సాగాడు. అతడు వసుదేవుని, రాజాధమ్మ, నేనిప్పుడు మీ ఇద్దరిని తింటాను. ఓ ఉగ్రసేన, ఈ స్థితిలో కూడా నీవు నా ఎదుట నిలబడతావేమి? భగవంతుడు మిమ్మల్ని నాకు ఆహారంగా ఇచ్చాడు. రండి, నా నోట్లో పడండి. నేను యుద్ధం చేసి అలసిపోయాను. నాకు బాగా ఆకలి అవుతోంది. మీరు నన్ను తప్పించుకుని వెళ్ళలేకపోతే నా నోట్లో దూరండి. మీ రక్తం తాగి తృప్తి పడతాను. తర్వాత ఆనందంగా మీ మాంసం తింటాను అని తన నోటిని పెద్దది చేసి రాక్షసుడు వేగంగా వాళ్ళిద్దరి వైపు పరిగెత్తాడు. ఉగ్రసేన, వసుదేవుల వద్ద అస్త్రాలు లేవు. ఆ వికట రాక్షసుని చూసి మిక్కిలి భయపడ్డారు. అటు ఇటు పరిగెత్తారు. అప్పుడు పరమ ప్రతాపశాలి బలరాముడు ఆ స్థితిలో ఉన్న వృద్ధులిద్దరినీ చూసి యుద్ధభారాన్ని కృష్ణునికి అప్పచెప్పి హిడింబునికి ఎదురుగా వెళ్ళాడు. ఒరే దుష్టరాక్షస, వాళ్ళను విడిచిపెట్టు. శత్రు సంహారానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నాతో యుద్ధం చేయి, నేను నశింపచేస్తానన్నాడు. బలరాముని మాటలు విని రాక్షసుడు వృద్ధులను విడిచి బలరాముని వైపు పరిగెత్తాడు. హిడింబుడు భయంకరమైన పిడికిలతో బలరాముని రొమ్ముపై గుద్దాడు. బలరాముడు అట్లే పిడికిలతో రాక్షసు రొమ్ముపై కొట్టాడు. వాళ్ళిద్దరికీ ముష్టియుద్ధం కొనసాగింది. తర్వాత బలభద్రుడు రాక్షసుని ముఖం మీద కొట్టాడు. దానితో రాక్షసుడు మరణించినట్టు నేలపై పడ్డాడు. అప్పుడు బలరాముడు వాళ్ళిద్దరిని చేతులతో లేవనెత్తి అక్కడే కొంచెం సేపు నిలిచాడు. రాక్షసుడు బలరామునికి భయపడి నలుదిక్కులకు పారిపోసాగాడు. అప్పుడు సూర్యాస్తమయమైంది. తర్వాత చంద్రుడు ఉదయించాడు. యుద్ధభూమిలో ఉన్న రాజులు రేపు కిన్నరులుగా నుంచే ప్రతిధ్వనించే గోవర్ధన పర్వతం మీద యుద్ధం జరుగుతుంది అని పలికి ఆనాటి యుద్ధం ముగించారు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో బలరాముడు హిడింబుకుని చంపుట అను 123వ అధ్యాయం, 127వ అధ్యాయం, 128వ అధ్యాయం. శ్రీకృష్ణ హంసల యుద్ధం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, రాత్రైన పిమ్మట హంసడింబకులు ఇద్దరూ కలిసి గోవర్ధన పర్వతం వైపు వెళ్ళారు. రెండవ రోజు సూర్యోదయమైన తర్వాత భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళాడు. సాత్యకి, బలభద్రుడు, సారణుడు మొదలైన యాదవులు కూడా గంధర్వులనే అప్సరసుల చేతను ప్రతిధ్వనిస్తున్న గోవర్ధనగిరి మీదకి వచ్చారు. గోవర్ధన పర్వతానికి ఒకవైపున యమున ఒడ్డు మీద
మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మొట్టమొదట వసుదేవుడు హంసునితో డింభకునితోనూ యుద్ధం చేశాడు. హంసడింభకులపై వసుదేవుడు 7 బాణాలు ప్రయోగించాడు. తర్వాత సారణుడు 25 బాణాలతో, కంకుడు 10 బాణాలతో, ఉగ్రసేన 73 బాణాలతో, విరాటుడు 30 బాణాలతో, సాత్యకి 7తో, విప్రధువు 80తో, ఉద్ధవుడు 10, ప్రద్యుమ్నుడు 30, సాంబుడు 7, అనావృష్టి 61 బాణాలతో హంసడింభకులను కొట్టారు. ఇలా యాదవులందరూ కలిసి ఉత్సాహంతో ఘోర యుద్ధం చేశారు. భగవంతుడైన కృష్ణుడు నిలుచుని వాళ్ళ యుద్ధం చూస్తున్నాడు. అప్పుడు హంసడింభకులు 10 బాణాల చొప్పున యాదవులందరినీ బాధించారు. ఆ దెబ్బలకు యాదవుల నోటి నుండి రక్తం కక్కారు. యాదవులు భయపడి యుద్ధభూమి నుండి పారిపోసాగారు. ఆ స్థితి చూసి భగవంతుడు, బలభద్రుడు వాళ్ళ ఇద్దరు ఎదుటకు వెళ్ళి యుద్ధం చేయసాగారు. ఆ సమయంలో వసుదేవుడు, మహాదేవుడు పంపిన 2 భూతేశ్వరులు హంసడింభకుల రక్షణ కొరకు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ సమయాన శ్రీకృష్ణ హంసులకు, బలరామ డింభకులకు భయంకర యుద్ధం జరుగుతున్నది. అప్పుడు వీరులందరూ తమ తమ రథాలపై కూర్చుని విడివిడిగా శంఖధ్వని చేయసాగారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన పాంచజన్య శంఖాన్ని ఊదాడు. తర్వాత శంకరుడు పంపిన 2 భూతాలు త్రిశూలం పట్టుకుని శ్రీకృష్ణుని వైపు వెళ్ళారు. దగ్గరకు వెళ్ళి భగవంతుని మీద త్రిశూలాన్ని ప్రయోగించారు. ఆ దెబ్బకు శ్రీకృష్ణుడు రథం నుండి కిందకు దూకాడు. కొంచెం నవ్వుతూ వాళ్ళిద్దరిని చేతితో పట్టుకుని 100 మార్లు తిప్పి కైలాస పర్వతం మీదకి విసిరాడు. కైలాస పర్వత శిఖరం పైబడి వాళ్ళు ఆశ్చర్యపోయారు. హంసుడు కృష్ణుని పరాక్రమం చూసి కోపంతో దేవతలందరి ఎదుట, కేశవ, నీవు మా రాజసూయ యజ్ఞానికి ఎందుకు విఘ్నం చేస్తున్నావు? బ్రహ్మదత్త మహారాజు తప్పక యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. ప్రాణాలను కాపాడుకోదలిస్తే పన్ను చెల్లించు, లేకపోతే ఒక క్షణం ఉండి తర్వాత తెలుసుకుని చాలా పన్ను ఇస్తావు. తర్వాత మా తండ్రి యాగం చేస్తాడు. రాజులకు, దేవతలకు కూడా నేను ప్రభువును. యుద్ధంలో నీ పరాక్రమాన్నంతను నశింపచేస్తాను అని ధనుర్బాణాలు తీసుకుని బాణంతో బలం కొలది కేశవుని నుదిటిపై కొట్టాడు. అది తిలకమైంది. అప్పుడు శ్రీకృష్ణుడు సాత్యకుని రథం నడపమని కోరాడు. దారుకుని రథం వెనుక కూర్చోబెట్టాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం అతడు రథం తోలనారంభించాడు. తర్వాత భగవంతుడు రాక్షసుని దెబ్బకు బాధ చెంది ఆగ్నేయాస్త్రాన్ని సంధించి, ఓ దురాత్మ, ఇక పెద్దగా యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఈ అస్త్రంతో నిన్ను భస్మం చేస్తాను. నీవు సమర్థుడవైతే నా ఈ అస్త్రాన్ని నివారించు. నా దగ్గర నుండి పన్ను తీసుకోదలిస్తే పరాక్రమం చూపించు. పుష్కర తీర్థమందు నివసించే యతులకు నీవు మిక్కిలి కష్టం కలిగించావు. నేనుండగా నీవు బ్రాహ్మణులను శాసిస్తావా? దుష్టులైన క్షత్రియులను శాసించువాడను నేను. ఓరి నీచమానవుడా, యతీంద్రుల యొక్క శాపం చేతనే మరణించావు. నేను మృత్యువుకు అప్పచెప్పి బ్రాహ్మణులను రక్షిస్తాను అని ఆ అస్త్రాన్ని కేశవుడు ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని హంసుడు వారుణాస్త్రంతో నివారించాడు. తర్వాత గోవిందుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని మహేంద్రాస్త్రంతో హంసుడు అడ్డగించాడు. తర్వాత కృష్ణుడు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించగా హంసుడు రౌద్రాస్త్రంతో నివారించాడు. తర్వాత బ్రహ్మాస్త్రంతో సహా అనేక అస్త్రాలను శ్రీకృష్ణుడు ప్రయోగించగా వాటన్నింటినీ హంసుడు వ్యర్థం చేశాడు. తన శస్త్రాస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టాడు. అన్ని శస్త్రాస్త్రాలని నివారించే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు, హంసుడు తన బ్రహ్మశిరోనామక అస్త్రంతో దాన్ని కూడా వ్యర్థం చేశాడు. అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు యమునా జలాన్ని ఆచమనం చేసి హంసుని చంపడానికి వైష్ణవాస్త్రాన్ని సంధించాడు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందరి భవిష్య పర్వంలో శ్రీకృష్ణ హంసుల యుద్ధము అను 128వ అధ్యాయము. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.